ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మంత్రి భార్యకు ప్రమాదం, కన్నుమూత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం కేంద్ర మాజీ మంత్రి, సిక్కిం, కేరళ మాజీ గవర్నర్ పి శివకుమార్ సతీమణి లక్ష్మీబాయి 94 సంవత్సరాలు గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయకుడి మేనకోలుడు. ఆయన లక్ష్మీబాయి వ్యక్తిగతంగాను ప్రముఖులే. ఇక లక్ష్మీబాయి ఏపీలోను వైజాగ్ జిల్లాలోని యలమంచిలో జన్మించారు. వృత్తిరీత్యా తండ్రి ఒడిశాలో జైపూర్లోకి వెళ్లడం, ఆమె విద్యాభ్యాసం అక్కడనే జరిగింది. ఇక లక్ష్మీబాయి భువనేశ్వర్లో ఉత్కల్ యూనివర్సిటీలో పిఏ చేసింది. ఒడిశాలో మొదటి మహిళా పట్టభద్రులుగా పేరుగాంచింది. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చదివారు. 80 ఏళ్ల తర్వాత ఆమె 2 పిహెచ్డీలు కూడా పూర్తి చేయడం విశేషం. అందులో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భగవద్గీత ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం అనే అంశంపై ఉంది. కాగా లక్ష్మీబాయి మృతి పట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు మహిళా సంఘాలు సంతాపం ప్రకటించారు.